హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2 కేవలం టార్గెట్ 100 days మాత్రమే మిగిలి ఉంది. ఆగస్టు 7వ తారీఖు నాడు మన గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. దాదాపు 5.5 లక్షల మంది ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కలిపి మీ అందరికీ కేవలం 222 రూపాయలకే ఆఫర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వాళ్ళకు ఒక్కసారి తెలియచేసే ప్రయత్నం చేయండి. కేవలం 222 రూపాయలకే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ 4 months డ్యూరేషన్ తో మీకు ఆఫర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ ఉద్యోగాన్ని పొందాలి. మీ అందరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంజన్న ఆలయాలు ఏమంటున్నాం. ఎప్పుడు జరుగుతుంది అంజన్న జాతర అంటే ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి, తొలి తెలుగు నెల చైత్ర మాసం. ఆ చైత్ర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు, చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి అనేది జరుగుతుంది. తెలంగాణలో పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఎక్కడండి? తెలంగాణలో అతిపెద్ద హనుమాన్ జాతర, లక్షల మంది భక్తులతో పాదయాత్రలతో తెలంగాణలోని మహారాష్ట్ర ప్రాంతాల నుండి, నలుమూలల నుండి పాదయాత్రగా విచ్చేసేటటువంటి భక్తుల అతిపెద్ద జాతర కొండగట్టు ఆంజనేయ స్వామి జాతర. తెలంగాణలో అతిపెద్ద జాతరలో ఒక జాతర కొండగట్టు హనుమాన్ ఆలయం, కొండగట్టు హనుమాన్ జాతర. ఎక్కడ జరుగుతుంది, ఏ గ్రామంలో జరుగుతుంది, ఎవరి ఆలయాన్ని నిర్మించరు అనేది గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొండగట్టు అనేది మారింది. ఏ జిల్లాకు మారింది? జగిత్యాల జిల్లా మల్యాల అనే మండలం, జగిత్యాల జిల్లా మల్యాల అనేటటువంటి మండలంలో పోయినసారి మల్యాల మండలం అని అడిగాడు, గ్రామం పేరు కాకుండా మల్యాల అనే మండలం అడిగాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగేటటువంటి జాతర కొండగట్టు ఆంజనేయ స్వామి జాతర. ఏ జాతరని? కొండగట్టు ఆంజనేయ స్వామి జాతర. ఏ గ్రామంలో జరిగింది అన్నాడు? కొండగట్టు ఆంజనేయ స్వామి జాతర. తర్వాత ఏమడిగిండు? ఏ గ్రామంలో జరుగుతాడు? ముత్యంపేట. అంటే ఒకసారి మండలం అడిగాడు, ఒకసారి గ్రామం అడిగాడు. ముత్యంపేట గ్రామంలో జరిగేటటువంటి జాతర కొండగట్టు ఆంజనేయ స్వామి జాతర. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో జరిగే జాతర కొండగట్టు జాతర. ఏ రోజు? చైత్ర శుద్ధ పౌర్ణమి. జనరల్ గా ఏప్రిల్, ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే ఏప్రిల్ మాసంలో వస్తుంది. ఈ జాతర ప్రత్యేకతలు చూద్దాం. తెలంగాణలో ప్రతి గ్రామంలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మన కొండగట్టుకి ఎందుకు ఈ ప్రత్యేకత అంటే కొండగట్టు అంజన్న విగ్రహం ఇక్కడ మత్స్యం పైన ఉంటుందండి. ఇక్కడ కొండగట్టు అంజన్న విగ్రహం మత్స్యం అంటే చేప పైన అంజన్న యొక్క విగ్రహాన్ని చెక్కడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అంజన్న విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ద్విముఖాంజనేయుడు. ద్విముఖ అంటే ఏంది? ఒకవైపు నరసింహస్వామి అవతారం, ఇంకోవైపు అంజన్న అవతారం ఉన్నటువంటి ఆలయం. అంటే కొండగట్టులో ఉన్నటువంటి అంజన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ద్విముఖ ఆంజనేయుడు, ఒకవైపు నరసింహస్వామి అవతారం, ఇంకోవైపు అంజన్న స్వామి అవతారం ఉంటుంది. సో తెలంగాణలో ఒకే ఒక ద్విముఖ ఆంజనేయుడు కొండగట్టు అంజన ఆలయం. అంతేకాకుండా
ఎవరికైతే భూత పేత పిశాచాలు పట్టుకుంటే కొన్ని లక్షల మంది ఇక్కడ రావడం జరుగుతుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకృతిపదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం అంటూ కొన్ని లక్షల మంది వచ్చేటటువంటి జాతర కొండగట్టు అంజన జాతర. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్నది ఉత్తర తెలంగాణలో అతి ప్రధానమైనటువంటి జాతర. ఒక ఉత్తర తెలంగాణ అంటే పాత 4 జిల్లాలను పేర్కొన్నారు. ఏంటి? ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్. దీన్ని ఉత్తర తెలంగాణ పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో ప్రతి ఒక్క ఇంటి నుండి ఖచ్చితంగా వెళ్ళినటువంటి ఆలయం కొండగట్టు అంజన ఆలయం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? అంతకుముందు పుస్తకాల్లో దీనిపైన క్లారిటీ వేరే ఉండే, కానీ రీసెంట్ గా తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ ను ప్రింట్ చేసింది. ఎప్పుడు ఇది న్యూ ఎడిషన్ అండి. సో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ న్యూ ఎడిషన్ 2001 అని రిలీజ్ చేసింది. 2000 ఫస్ట్ కాపీ ఇది 2001. 2020లో కొత్త బుక్ ని రిలీజ్ చేసింది. ఇందులో ఈ కొండగట్టు అంజనకు సంబంధించినటువంటి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఎవరైతే బుక్స్ చదువుతున్నారో వాళ్ళు ఈ టాపిక్ ని విని అందులో నోట్ చేసుకోవాల్సిందిగా మనవి. కొండగట్టు జాతర కరీంనగర్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 16 కిలోమీటర్ల దూరంలో కొండగట్టు హనుమాన్ దేవాలయం, అంజన్న దేవాలయం ఉంది. స్థానిక చరిత్ర విశ్వాసం ప్రకారం ఈ కొండగట్టు అంజన్న ఆలయం 5 శతాబ్దాల క్రితమే నిర్మించబడింది. కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రజలు వచ్చే భక్తులు సంజీవునిగా నమ్ముతారు. అనారోగ్యంతో బాధపడేవారు, మానసిక స్థితి సరిగా లేనివారు, సంతానం లేనివారు అంజనను ప్రత్యేక శక్తి సంపన్నులుగా భావించి ఆరాధిస్తారు. స్థానికుల కథనం ప్రకారం కొడిమ్యాల గ్రామానికి చెందిన సింగం బాలయ్య ఆశమ్మ దంపతులు ఈ గుడిని నిర్మించారు. ఇది రీసెంట్ గా అప్డేట్ అయినటువంటి విషయం అండి. ఒక్కసారి ఈ విషయాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఈ కొండగట్టు ఆలయాన్ని నిర్మించి కొడిమ్యాల గ్రామానికి చెందిన ఎక్కడ ఉంటుంది కొడిమ్యాల? ఇది కొండగట్టు పక్కనే ఉండేటటువంటి మండలం. మల్యాల తర్వాత వచ్చే మండలం కొడిమ్యాల మండలం. కొడిమ్యాల మండలానికి చెందినటువంటి సింగం బాలయ్య ఆశమ్మ దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. నేడు కొండగట్టు అంజన్న దీక్షలు తీసుకునే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది. 41 రోజుల తర్వాత వీరు కొండగట్టు చేరుకొని మొక్కులు చెల్లించి దీక్ష విరమిస్తారు. ఏప్రిల్ నెలలో జరిగే కొండగట్టు జాతరలో వేల సంఖ్యలో భక్తుల్ని ఆకర్షిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ వారు కొండగట్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇటీవల గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కొండగట్టు అంజనకు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా అప్పుడున్నటువంటి యాదాద్రికి డిజైన్ గీసినటువంటి ఆనంద సాయి అనేటటువంటి ఆర్కిటెక్ట్ అంటే శిల్పిని ఈ కొండగట్టు ఆలయ పునరుద్ధరణ కొరకు నియమించడం జరిగింది. గత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆనంద సాయి అనేటటువంటి శిల్పితో కొండగట్టు అంజనకు కావలసినటువంటి మార్పులను సూచించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కూడా కొండగట్టు గిరి ప్రదర్శన అనేది ప్రారంభించడం జరిగింది ఇటీవల. అంటే కొండగట్టు చుట్టూ ఒక గిరి ప్రదర్శన జరగాలని చెప్పేసి అన్నాను. అంతేకాకుండా పాత పుస్తకాల్లో మనకు ఇన్ఫర్మేషన్ అది లేకుండే. సో పాత బుక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే అప్డేట్ అవుతున్నాయంటే పిల్లలు నమ్మరు, కానీ ఖచ్చితంగా మనం అప్డేట్ కావాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివే వాళ్ళు అప్డేట్ అవుతే బాగుంటుందనే నమ్మకంతోనే మీకు చూపించడం జరిగింది. సో ఇది ఉన్నటువంటి విషయం. సో ఒక్కసారి ఇది పాత పుస్తకం. ఓకేనా? ఇక్కడ రండి. సో తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో అతిపెద్ద జాతర కొండగట్టు హనుమాన్ జాతర. దక్షిణ తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో ఒకటి ఉందంటున్నారు, కానీ పుస్తకాలు తెలంగాణలోని ఎస్పెషల్లీ దక్షిణ తెలంగాణలోని కృష్ణా నది తీరాన జరిగేటటువంటి బీచుపల్లి ఆంజనేయ స్వామి జాతర. బీచుపల్లి ఆంజనేయ స్వామి జాతర ఏ నది తీరాన?
కృష్ణానది తీరాన గద్వాల జిల్లా కృష్ణానది తీరాన జరిగేటటువంటి ప్రధానమైనటువంటి జాతర బీచుపల్లి ఆంజనేయ స్వామి జాతర. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా సారంగపూర్ హనుమాన్ జాతర. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించినంటారు? ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సమర్థ రామదాసు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సారంగపూర్ హనుమాన్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? శివాజీ గురువైనటువంటి సమర్థ రామదాసు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఒక్కసారి ఈ ఆలయాన్ని చూద్దాం. ఈ ఆలయం ఒకసారి చూద్దాం. మీకు బహుశా ఇది సారంగపూర్ హనుమాన్ టెంపుల్. ఈ సారంగపూర్ హనుమాన్ టెంపుల్ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ గురువైనటువంటి సమర్థ రామదాసు నిర్మించడం జరిగింది. ఇక్కడ సమర్థ రామదాసు యొక్క విగ్రహాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంజన్న ఆలయాల్లో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ లో ఉన్నటువంటి సారంగపూర్ హనుమాన్ టెంపుల్, అదేవిధంగా బీచుపల్లి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాల్లో బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి. అంతేకాకుండా కర్మన్ ఘాట్, ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, తెలంగాణలో ప్రధానమైన ఆలయం కొండగట్టు అంజన్న ఆలయం. అంతేకాకుండా తెలంగాణలో కర్మన్ ఘాట్ ఆలయం ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఆలయం. ఎక్కడుంది? హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుండి వెరీ నియరెస్ట్ టెంపుల్ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం. హైదరాబాద్ జిల్లా ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం. అదేవిధంగా ఇదే హైదరాబాద్ లో చాలా ఫేమస్ టెంపుల్. ఎవరైనా అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకుంటారు. తాడుబండు వీరాంజనేయ స్వామి ఆలయం. ఇది సికింద్రాబాద్ టు బోయిన్పల్లి వెళ్తుంటే, సికింద్రాబాద్ నుండి బోయిన్పల్లి వెళ్తుంటే మధ్యలో మీకు తాడుబండ్ సిగ్నల్ వస్తుంది. ఆ రైట్ సైడ్ లోనే తాడుబండ్ వీరాంజనేయ స్వామి ఆలయం. ఇది కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి తాడుబండ్ వీరాంజనేయ స్వామి ఆలయం. హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, సారంగపూర్ హనుమాన్ టెంపుల్, అదేవిధంగా బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంజన్న ఆలయాలు. సో మీ అందరికి కూడా తెలంగాణ మూవ్మెంట్ సురేష్ సార్ క్లాసెస్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మన తెలంగాణ యూనివర్సిటీలో నేను 3 days క్లాసెస్ చెప్పడం జరిగింది. అవి చాలా మంది విద్యార్థులు ఏమన్నారంటే, సార్ మా దగ్గర డబ్బులు లేవు, మేము రాష్ట్రంలోని వేరే ప్లేసెస్ వచ్చినాం, సో మాకు టెస్ట్ సిరీస్ ఆఫర్ ఇవ్వండి అన్నారు. సో వాళ్ళ మాటలు నిజంగా నాకు ఒక రకంగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చదవాలని ఇంట్రెస్ట్ ఉంది. అమ్మాయిలు అయితే అన్ని డబ్బులు లేవు అంటే డబ్బులు ఇస్తాను తీసుకోవాలి. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఆఫర్ వాళ్ళకి ఇచ్చిన, కానీ తర్వాత అనిపించింది ఎంతో మంది గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పటికే పోస్ట్ పోన్లు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కాబట్టి అలా కాకుండా ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ ని కేవలం 22 రూపాయలకే 22 రూపీస్కే టెస్ట్ సిరీస్ ని ఆఫర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ హనుమాన్ జయంతి నాడు, ఏ రోజండి? హనుమాన్ జయంతి నాడు మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి ఈసారి 23rd చైత్ర శుద్ధ పౌర్ణమి 23వ తారీఖు నాడు 23rd రోజు మీకు ఈ ఆఫర్ అవైలబుల్ గా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం 150 మార్కులను కవర్ చేసే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. ఇది గ్రూప్ 1కి పనికొస్తుంది, గ్రూప్ 2కి పనికొస్తుంది, గ్రూప్ 3 ఎస్ఐ కానిస్టేబుల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మీకు ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ ఇది. టీఎస్పీఎస్సీ నిర్వహించేటటువంటి సబ్జెక్టులు. సో జేఎల్, డిఎల్, గురుకుల ఏదైనా కానీ సో 150 మార్కులు. ఇందులో తెలంగాణ ఉద్యమం,
కల్చర్ కి సంబంధించిన దాదాపు 60 టెస్ట్ సిరీస్లు పెట్టడం జరిగింది. సో అప్ టు గ్రూప్ 2 వరకు మీకు నేను ఆఫర్ ఇస్తాను. సో నియరెస్ట్ 100 డేస్ ఉంది. సో 100 డేస్ మీకు ఈ ఆఫర్ ఉంటుంది. కేవలం 22 రూపాయలకే తెలంగాణ ఉద్యమం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ బంపర్ ఆఫర్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కూడా ఈ అవకాశాన్ని తెలియచేయండి. సో మా విద్యార్థి ఇక్కడే ఉన్నాడు, అప్పటిదాకా ఎందుకు సార్ ఈ రోజే పెట్టండి అంటున్నాను. సో ఈ రోజు నుండే ఈ వీడియో అప్లోడ్ కాగానే ఈ రోజు నుండే మీకు ఈ ఆఫర్ అవైలబుల్ గా ఉంటుంది. ఎప్పటి వరకు? హనుమాన్ జయంతి వరకు మీకు ఆఫర్ అవైలబుల్ గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా జాబ్ కొట్టండి. అంతకన్నా ముందు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.